నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమను తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. పిల్లల పార్టీలో మనం చేస్తున్న రెసిపీ మయో చికెన్ అండి. మయో చికెన్ చాలా సూపర్, వెరీ వెరీ ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? మయో చికెన్ చేయడానికి ముందు నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఒక గుడ్డు, వేసి కొంచెం బీట్ చేసుకోవాలి. ఒక గుడ్డు కన్నా కొంచెం తక్కువ అండి. ఒక గుడ్డు ఇప్పుడు చేసే రెసిపీ నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి సగం గుడ్డు వేసుకున్నాను. ఇందులో చక్కెర, ఒక అర టీ స్పూన్ చక్కెర వేసిన తర్వాత చక్కెర కూడా కొంచెం కరిగాక ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా కలిపిన తర్వాత ఇందులో మనం కొంచెం కార్న్ స్టార్చ్ వేస్తున్నాం. చూసుకొని వేసుకోండి, మీ దగ్గర ఎంత చికెన్ ఉంటే దాన్ని బట్టి కార్న్ స్టార్చ్, ఇంకా మైదా పిండి. మైదా పిండి ఎంత వేస్తున్నారో కార్న్ స్టార్చ్ కూడా అంతే వేసుకోండి. ఈ మైదా పిండిని ఇంకా గుడ్డు అన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే సగం గుడ్డే తీసుకున్నాను, ఇంకా మిగతా గుడ్డు నా దగ్గర అలాగే ఉంది. సో ఇప్పుడు ఈ గుడ్డుని ఇందులో వేస్తున్నా. ఇప్పుడు మనం వెనిగర్ వేయాలి. ఇందులో కొంచెం వెనిగర్, మరి చాలా ఎక్కువ కాదు, కొంచెం వెనిగర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వెనిగర్ కూడా వేసుకుని కలిపిన తర్వాత మనకి సరిపడా సాల్ట్ అండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే ముందుగానే మీరు ఒక బాండీలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ బాండీ పెట్టుకున్నాను, అందులో నూనె కూడా వేడవుతూ ఉంది. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత చూడండి, నేను ఓన్లీ బ్రెస్ట్ చికెనే తీసుకున్నాను. చికెన్ మొత్తం ఇలా సన్న సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో బోన్ ఉండకుండా ఉంటే మంచిదండి. ఇందులో మటుకి బోన్ వేయకుండా ఓన్లీ బ్రెస్ట్ పీస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో వేసాం. బాగా కలుపుకుంటే మనం కలుపుకున్న ఆ గుడ్డు, మిగతా పిండిలన్నీ ఉన్నాయి కదా, మన చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మయో చికెన్ని మనం పిల్లల పార్టీ కోసం చేస్తున్నాం కదా. పిల్లల పార్టీలో నార్మల్గా రెగ్యులర్గా సర్వ్ చేస్తే ఏం బాగుంటుందండి, కొంచెం వాళ్ళకి ఏదైనా వెరైటీగా ఇవ్వాలి కదా. అందుకని చూడండి, ఇక్కడ మన బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని ఒక్కసారి మన చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకొని మధ్యలో ఈ కట్టర్తో, సర్కిల్ కట్టర్తో నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్లో వచ్చాయండి. వీటిని ఒక తవ్వ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసి ఈ బ్రెడ్ని ఇలా కొంచెం రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం చిన్న మంటలో చేస్తే మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు మన నూనె కూడా బాగా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా, ఒకేసారి అన్ని కాకుండా
ఇలా చికెన్ని ఇందులో వేసేయాలి. ఈ మయో చికెన్ చేయడానికి మటుకి నూనె చాలా వేడిగా ఉండాలండి. చల్లగా ఉంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటి మటుకి విడివిడిగా వేయండి. ఒకేసారి వేస్తే అన్నీ అంటుకుపోతాయి కదా. ఇలా మనకు కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఒక్కొక్కటి మటుకి వేయండి. ఇప్పుడు మన మయో చికెన్ ఒక పక్క బ్రౌన్గా అయిపోయింది. ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకోవాలి. ఇందులో బోన్స్ ఏమీ లేవు. అవి కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. అంత టైం కూడా ఏం పట్టదు. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మయో చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంటుంది కదా, చూడండి ఒక సైడ్ గట్టిగా అయిపోయింది, ఒక సైడ్ మంచిగా బ్రౌన్గా కూడా వేగిపోయాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా రివర్స్ చేసి పెట్టుకోండి. కానీ మంట మటుకి చిన్నగా ఉండాలి. చూడండి మన చికెన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ చికెన్ని ఇందులో తీస్తున్నా. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసిందో. ఏదైనా సరే నూనెలో వేగింది అని తెలియాలి అంటే ఇలా అన్నప్పుడు కొంచెం గలగలా సౌండ్ వస్తుందండి. అప్పుడు మనం వేసిన ఆ పదార్థం చక్కగా వేగిందని అర్థం. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేయాలి. అలాగే మనం పెట్టుకున్న ఈ సర్కిల్ బ్రెడ్స్ కూడా రెండో వైపు కాలాయో లేదో ఒక్కసారి చూసుకుందాం. చూడండి రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. అలాగే అన్నీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మయో చికెన్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా మయోనైస్ ఉండాలి. దానిపైన డస్టింగ్కి ఒక పౌడర్ కూడా ఉండాలండి. ఆ డస్టింగ్ పౌడర్ చేసుకోవాలంటే మనకి ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్రతో పాటు ముఖ్యంగా కావాల్సింది కరివేపాకు అండి. అది కూడా ఎండిన కరివేపాకు కాదు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా ఇలాగే వీటితో పాటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత తీసి దీన్ని మిక్సీ చేసుకుంటే డస్టింగ్కి పౌడర్ రెడీ అయిపోతుందండి. మిక్సీలో వేసుకునే ముందు ఇందులో కొంచెం ఈ పొడికి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ పొడికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలండి, ఫైన్ పౌడర్. నేను కరివేపాకు పొడి చేసేసుకొని వచ్చానండి డస్టింగ్ కోసం. డస్టింగ్ పౌడర్లో కొంచెం ఆమ్చూర్ పొడి అండి, అదే మన మామిడికాయ ఉంటుంది కదా ఎండిన తర్వాత చేసే పొడి, ఆమ్చూర్ పొడి అందులో వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ డస్టింగ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు సిసలైన మన పని. ఒక బౌల్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, మయో చికెన్కి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ మయోనైస్ అండి. మయోనైస్ని కూడా నేను ఇందులో వేసేసి చికెన్తో ఫుల్గా కలిపేస్తున్నా. చూడండి మీకు వినిపిస్తుందా? నేను ఫ్రై చేసిన చికెన్ క్రిస్పీగా ఉంది కదా, కలుపుతుంటే ఆ క్రిస్పీ సౌండ్ తెలుస్తుంది. ముందుగానే మనం బ్రెడ్ని సర్కిల్గా చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మర్చిపోయారా? అది ఎందుకు చేశానంటే ఇప్పుడు చెప్తాను. పిల్లలకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇచ్చే షేప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం కూడా వాళ్ళు తృప్తిగా తింటే మనకెంత సంతోషంగా ఉంటుందండి. ఇప్పుడు మనం మయోనైస్ కలుపుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా చేసి చూడండి, నేను అన్నిటిపైన ఇలా చికెన్ పెట్టుకున్నాను. దీనిపైన డస్టింగ్ కోసం మనం కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర వేసి పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని
ఇలా పైన జస్ట్ స్ప్రింకిల్. పిల్లలే తింటే గనక కొంచెం లైట్గా అలా వేయండి. లేదు పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. చివరగా ఉల్లి పరక అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్ కూడా పైన ఇలా లైట్గా జస్ట్ గార్నిష్ కోసమే అండి ఇది. ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న మయోనైస్ చికెన్, అది బ్రెడ్, సర్కిల్ బ్రెడ్ ని కింద పెట్టాం కదా. ఇప్పుడు ఒక వైట్ ప్లేట్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, వావ్ అనిపించే వంటకాలు, ఇంత సింపుల్గా అనిపించే విధానాలతో మమ్మీ కిచెన్ రోజు రోజుకి కొత్త రెసిపీతో మీ ముందుంటుందండి. ఇక్కడ మన మయో చికెన్ రెడీ అయిపోయింది. పిల్లల పార్టీలో ఇలా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ పెట్టారనుకోండి, మీరు పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. పిల్లలతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా ఈరోజు మనం మయో చికెన్ తయారు చేయు విధానము. ఒక బౌల్లో గుడ్డు పగలగొట్టుకొని దానిలో చక్కెర, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కార్న్ ఫ్లోర్, వెనిగర్, సాల్ట్, చికెన్ ముక్కలు బాగా కలిపి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పెనంపై నూనె వేసి దానిపై రౌండ్ గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు రెండు వైపులా కాల్చుకోవాలి. మైనస్ లో కలుపుకున్న చికెన్ ని బ్రెడ్ ముక్కలపై సర్వ్ చేసుకుంటే మయో చికెన్ రెడీ. చూసారు కదండి ఈ రోజు మన మయో చికెన్. రేపటి మన సిగ్మెంట్ బామ్మ గారాబం సిగ్మెంట్ లో ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. 2:45 మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్ అండి. బామ్మ గారాబంలో మనం చేస్తున్న రెసిపీ చాలా ఫేమస్ రెసిపీ అండి. చిన్న చెకోడీలు, చిట్టి చెకోడీలు ఇలా పెట్టి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.